ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ ఉగ్రసేనుడి మూలిక. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం చందనపురం అనే ఒక పెద్ద ఊరిలో ఉగ్రసేనుడనే మహావీరుడు ఉండేవాడు. కత్తి యుద్ధంలో వాడికి ఎదురు నిలవగలవాడు ఈ భూమి మీద లేడని పేరు. ఎందరో వీరులు వచ్చి వాడిని సవాలు చేసి ఓడిపోతుండేవారు. ఆ ఊళ్ళోనే మహానందుడనే యువకుడున్నాడు. కత్తి యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని చిన్నతనం నుంచి వాడికి మనసు. కానీ ఎవరి దగ్గర చేరి ఎన్ని మెలకువలు నేర్చుకున్నా ఆ విద్యలో ఇంతవరకు తాను ఓడిపోవడమే తప్ప ఎప్పుడూ కానీ ఏ వీరుణ్ణి ఓడించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో బైరాగి ఒకడు ఒక రోజున మహానందుడి ఇంటి ముందు నిలబడి, కడుపు నిండా అన్నం పెట్టిన వారికి ఎంత కష్టమైన కోరికైనా తీరుస్తాను అంటూ కేక పెట్టాడు. ఈ కేక విని అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మహానందుడు మాత్రం ఇంటి బయటకు వచ్చి, ఇతరుల కోరికలు తీర్చగలిగిన వాడికి కడుపు నిండా అన్నం దొరకదా అంటూ కుతూహలంగా నవ్వుతూ అడిగాడు. దానికి బైరాగి, మధుర ఫలాలు ఇవ్వగల చెట్టుకు గుక్కెడు నీళ్లు కావాలంటే మనిషే కదా ఆధారం. మనిషి పళ్ళు చేయలేడు, చెట్లు నీళ్లు తెచ్చుకోలేదు. మనుషుల్లో కొందరు చెట్ల లాంటి వాళ్ళు ఉంటారు. నేను అలాంటి వాణ్ణి అన్నాడు. మహానందుడు బైరాగికి కడుపు నిండా అన్నం పెట్టి, కత్తి యుద్ధంలో నన్ను మించిన వాళ్ళు ఉండకూడదు, అది నా కోరిక అన్నాడు. బైరాగి వెంటనే జోలెలోంచి ఒక మూలిక తీసి మహానందుడికిచ్చి, దీన్ని నమిలి మింగు, నీలో కొత్త శక్తి వస్తుంది. ఆ తర్వాత ఒక్కసారికి ఒక మహావీరుణ్ణి కత్తి యుద్ధంలో ఎలాగోలాగా ఓడించు. అప్పటి నుంచి ఆ మహావీరుణ్ణి మించిన వాడను తప్ప మిగతా అందరినీ అవలీలగా ఓడించగలుగుతావు అన్నాడు. ఒక్కసారి ఉగ్రసేనుణ్ణి ఓడించగలిగితే కత్తి యుద్ధంలో ఉగ్రసేనుణ్ణి మించిన వారు లేరు కాబట్టి ఆ తర్వాత నుంచి తనను ఓడించేవారే ఉండరని మహానందుడు అనుకున్నాడు. కానీ మొదట ఉగ్రసేనుణ్ణి ఓడించడం ఎలా? బైరాగి మహానందుడి సందేశం విని, నువ్వు స్వయం శక్తితో ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడించగలిగితే వాడు మళ్ళీ నిన్ను ఓడించలేడు. ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ప్రలోభపెట్టి తనకు తానే ఒక్కసారి ఓడిపోయేలా చేశావో ఆ తర్వాత నుంచి వాణ్ణి తప్ప ఇంకెవరినైనా నువ్వు ఓడించగలుగుతావు. ఉగ్రసేనుణ్ణి సవాలు చేసి నువ్వు ఓడిపోయావో ఈ మూలిక నీకు ఇంక పని చెయ్యదు అని చెప్పాడు. ఉగ్రసేనుణ్ణి ఒక్కసారి ఓడిస్తే అటుపైన అందరినీ ఓడించడం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కలగడం లేదు అన్నాడు మహానందుడు. బైరాగి నవ్వి, మందైన వరమైన నమ్మకంతోనే పనిచేస్తాయి. ఒక్కసారి విజయం చవి చూసావంటే ఆ ఉత్సాహం నీలో కొత్త శక్తిని పుట్టిస్తుంది. మూలిక ప్రభావానికి ఆ శక్తి తోడైందంటే నీకిక ఎదురు ఉండదు అని వెళ్ళిపోయాడు. మహానందుడు బైరాగి ఇచ్చిన మూలికను నమిలి మింగేశాడు. ఆ వెంటనే వాడిలో కొత్త ఉత్సాహం వచ్చింది. మరుక్షణం మంచి దుస్తులు ధరించి ఒరలో కత్తి పెట్టుకుని ఉగ్రసేనుడింటికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక ముసలివాడు ఎదురై, వాటం చూస్తే నువ్వు ఉగ్రసేనుడిని సవాలు చేయడానికి బయలుదేరినట్టుంది. వాడిని ఓడించగలవాడు ఈ భూమి మీద లేడని తెలియదా అన్నాడు. ఒక్కసారి ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ఓడిస్తే ఆ తర్వాత నన్ను ఓడించగలవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు మహానందుడు. ఈ మాటలను వాడెంతో ధీమాగా అనడం విని ఆశ్చర్యపోయిన ముసలివాడు అసలు కథ అడిగి తెలుసుకుని, ఒక్కసారికైనా ఉగ్రసేనుణ్ణి ఓడించడం అంత సులభం అనుకున్నావా? కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడి బలహీనతలు ఏమిటో నా ఒక్కడికే తెలుసు. 1000 వరహాలు ఇస్తే వారం రోజుల్లో నీకు అవన్నీ నేర్పుతాను. ఆ తర్వాత నువ్వు తప్పక ఉగ్రసేనుడిని జయించి తీరుతావు అన్నాడు. నీ మాట నిజం కాకపోతే అన్నాడు మహానందుడు అనుమానంగా. అప్పుడు నీ వద్ద డబ్బు తీసుకోను సరికదా, నేనే నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు ముసలివాడు. అయినా మహానందుడు ఇంకా అనుమానిస్తూ ఉంటే ముసలివాడు ఆ విధంగా పత్రం కూడా రాసిచ్చాడు. మారాలోచన లేకుండా మహానందుడు వెంటనే ముసలివాడి శిష్యుడయ్యాడు. అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నదని మహానందుడికి తెలియదు. ఉగ్రసేనుడికి ఈ మధ్య కొన్నాళ్లుగా విజయం అంటే మొహం మొత్తింది. ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలని ఉంది. ఆ విషయాన్ని వాడు ముసలివాడికి చెప్పి, ఓడేటప్పుడు యోగ్యుడి చేతిలో ఓడితే గౌరవంగా ఉంటుంది, అలాంటి వాడిని నువ్వు ఎన్నిక చెయ్యి అన్నాడు. ముసలివాడు కొన్నాళ్లుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. బైరాగి నుంచి మూలికను సంపాదించిన మహానందుడి కంటే యోగ్యుడెవడుంటాడు? ఒక వారం రోజులు గడిచాక మహానందుడు ఉగ్రసేనుణ్ణి సవాలు చేశాడు. చాలామంది సమక్షంలో ఇద్దరి మధ్య తీవ్రమైన కత్తి యుద్ధం జరిగింది. మూలికా ప్రభావమో దాని మీద నమ్మకమో తెలియదు. కానీ ఆ రోజు మహానందుడు కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడు మెచ్చుకునేటంత ప్రావీణ్యం చూపాడు. చివరకు ఉగ్రసేనుడు ఓడిపోయాడు. ఉగ్రసేనుడికి ఓటమి ఉంటుందని ఎవరూ ఊహించలేదు.
ఆ రోజున చంద్రపురం అంతా అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు. ఒక్క రోజులో మహానందుడు ఊళ్ళో గొప్పవాడైపోయాడు. అందరూ వాణ్ణి చూడాలని మాట్లాడాలని ఎగబడసాగారు. మహానందుడు అన్న ప్రకారం ముసలివాడికి 1000 వరహాలు ఇచ్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాడికి మహావీరుడన్న పేరు వచ్చింది. ఈలోగా పూర్వం ఉగ్రసేనుడి చేతిలో ఓడిపోయిన మహావీరులు కొందరు ఈ వార్త విని చంద్రపురం వచ్చారు. వారందరూ గతంలో మహానందుడిని ఓడించిన వారే. కత్తి యుద్ధంలో మహానందుడి ప్రావీణ్యం ఏపాటిదో వారికి తెలిసి ఉండడం వల్ల బహుశా ఉగ్రసేనుడి ప్రావీణ్యం శక్తియుక్తులు కొంత తగ్గి ఉంటాయని అనుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఉగ్రసేనుడిని ఓడించాలని ఆ మహావీరుల కోరిక. అందువల్ల వారందరూ ఉగ్రసేనుడిని సవాలు చేశారు. అయితే వాడా సవాలును లెక్క చెయ్యక, ఓటమి నన్ను కృంగదీసింది, నేనిప్పుడు ఎవరితోనూ పోటీ పడను, కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ మహానందుడినే సవాలు చేయండి అన్నాడు. ఆ మహావీరులందరూ మహానందుడిని సవాలు చేసి వాడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. మహానందుడు పూర్వపు మహానందుడు కాదని వారందరికీ అర్థమై, మహావీరాధివీర, ఇంతకాలము ఉగ్రసేనుడే వీరుడు అనుకుంటే అంతకు మించిన మహావీరుడివి నువ్వు. కత్తి యుద్ధంలో నీకు నీవే సాటి అని పొగిడారు. ఇందుకు మహానందుడు ఎంతో సంతోషించినా తాను ఓడించిన ఉగ్రసేనుడిలో ఇప్పుడు వీరత్వం బొత్తిగా మిగిలి లేదని అనుమానపడ్డాడు. విజయోత్సాహంతో తన బలం ఇనుమడిస్తూ ఉంటే ఒక్క ఓటమితో ఉగ్రసేనుడు నిర్వీర్యుడయ్యాడు. వాడిప్పుడు సాటి వీరులతో తలబడడానికి భయపడుతున్నాడు. ఇలా ఆలోచించిన మహానందుడు జనులందరూ శక్తిని కోల్పోయిన ఉగ్రసేనుణ్ణి తాను ఓడించినట్లు అనుకోకుండా ఉండాలంటే ఉగ్రసేనుడు కూడా మిగతా వీరులతో తలబడి వాళ్ళను ఓడించాలి. అందుకు ఉగ్రసేనుణ్ణి ఒప్పించడానికి మహానందుడు ముసలివాడి సాయం కోరాడు. దానికి ముసలివాడు పెద్దగా నవ్వి, ఉగ్రసేనుడు వారితో తలబడడు, కావాలంటే వారందరినీ ఓడించిన నీతోనే తలబడతాడు అన్నాడు. నాతో ఇప్పటికే ఓడి ఉన్నాడు కదా అన్నాడు మహానందుడు దర్పంగా. ఓటమి ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడు కావాలనే ఉగ్రసేనుడు నీ మీద ఓడాడు. ఇప్పుడిక వాడిని ఓడించడం నీ తరం కాదు అన్నాడు ముసలివాడు. నాది విజయోత్సాహం, ఉగ్రసేనుడిది ఓటమి వల్ల కలిగిన నిరుత్సాహం, నిస్పృహ. ఈసారి కూడా నేనే తప్పక జయిస్తాను అన్నాడు మహానందుడు ధీమాగా. నీకు తెలియదన్న మాట. ఉగ్రసేనుడు నువ్వు తిన్న మూలిక కంటే శక్తివంతమైన మూలిక తిన్నాడు. వాడినిక ఈ భూప్రపంచంలో ఎవరూ ఓడించలేరు అన్నాడు ముసలివాడు చిన్నగా నవ్వుతూ. ఆ జవాబుకు మహానందుడు ఆశ్చర్యపోయి, ఉగ్రసేనుడికి కూడా ఆ బైరాగే మూలిక ఇచ్చాడా అని అడిగాడు. ముసలివాడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో, లేదు, నువ్వే ఇచ్చావు. సమర్థుడైన మహావీరుడు ఓటమి చవి చూస్తే దెబ్బతిన్న పులిలా మరింత శక్తివంతుడవుతాడు. ఉగ్రసేనుడు తిన్న మూలిక నీ చేతిలో ఓటమి. ఓటమి ఎంత చిన్నతనమో తెలిసాక మళ్ళీ జీవితంలో వాడు దాన్ని కోరుకోడు అన్నాడు. అయినా విజయోత్సాహం కొద్దీ మహానందుడు మరొకసారి ఉగ్రసేనుడిని కత్తి యుద్ధానికి సవాలు చేసి ఈసారి ఘోర పరాజయం చెందాడు. ఉగ్రసేనుడికున్న సమర్థత లేని కారణంగా ఆ ఓటమి మహానందుడికి ఆ తర్వాత కూడా అతన్ని ఓడించగల శక్తినివ్వలేదు. ఇది జరిగాక మహానందుడు తన శక్తి ఏపాటిదో తెలుసుకుని దానికి తగ్గ పోరాటాలకే అలవాటు పడ్డాడు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.